అమ్మా రమ్యమ్మ, అమ్మా రమ్యమ్మ, అయ్యగారు, అయ్యగారండి, రమ్యమ్మ గారు. ఏమైంది? ఎందుకు కంగారు? ఏమైందో తెలియడం లేదు. పిలిస్తే ఎవరూ పలకడం లేదు. హాయ్, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఉదయాన్నే అన్నయ్య లేవడం లేట్ అయినందువల్ల పాలు తీసుకురావడం లేట్ అయింది. ఏంటి, ఏమైంది? ఏంటి అక్కడ నిలబడిపోయావు? మిగతా వాళ్ళ ఇంట్లో పేపర్లు వేయవా? ఇక్కడ ఎవరు లేరేంటి? ఏంటి, ఏమైంది? లోపల ఎవరు కనిపించడం లేదు. నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. నిన్న రాత్రి 8 గంటలకి మోహన్ బైక్ లో బయటికి వెళ్ళాడు. రమ్య ఇంట్లోనే ఉంది. రాత్రి 11 గంటలైనా మోహన్ ఇంటికి రాలేదు. ఒకవేళ వచ్చుంటే బైక్ శబ్దం నాకు వినిపించదు కదా. ఇక్కడ ఆడ మనిషి కాళ్ళు కనిపిస్తున్నాయి. నేల మీద పడుకుని ఉన్నారు. ఎక్కడా ఎవరు కనిపించట్లేదే. కాస్త కింద నుంచి చూడండి, కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు కనబడుతుంది. తల కనబడలేదు, కాళ్ళు కనబడుతున్నాయి. అమ్మా రమ్యమ్మ, ఏం జరుగుతుందో, ఆవిడకి ఏమైందో ఏమిటో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ప్రాణం ఉంది, కాళ్ళు కదలడం నేను చూశాను. అయ్యో దేవుడా. వచ్చేసింది, తోయండి. ఏమైందమ్మా? ప్రాణం పోయింది. దేవుడా, అమ్మగారిని తీసుకెళ్ళిపోయావు. నువ్వే కదా బ్రతుకుందని చెప్పావు. అయ్యో, నేను చూశాను. ఏం చూశారు? డ్రెస్ కదిలింది. ఒక అనుకోని దుర్ఘటన జరిగిన ఇంటి నుంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ ఏమిటో నీకు తెలుసా? ఆవిడకి ప్రాణం ఉందని మా వాడు చెప్పాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించాలని మాకు అనిపించలేదు. ప్రాణం ఉందని ఎవరు చెప్పారు? వాడు ప్రాణభయంతో పారిపోయాడు. వాడేంట్రా? తెలీదు సార్. తెలీదా? అవును సార్, స్టేషన్ కి ఫోన్ చేయాలని నేను ఆ రూమ్ లోకి వెళ్ళాను. మిగతా వాళ్ళందరూ అప్పుడు ఇంట్లోకి వచ్చారు కదా. అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను సార్. ఇంటికి తాళం ఎందుకు పెట్టావు? అప్పటికే చుట్టుపక్కల జనాలందరికీ విషయం తెలిసి రావడం మొదలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదని. ఓహ్, అబ్బో, నువ్వేమైనా సెక్యూరిటీ గార్డు అనుకుంటున్నావా? అయితే మీరెవరూ ఆ వ్యక్తిని గమనించలేదు. అవును సార్, అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని పంపించండి. సార్. సో వాట్స్ యువర్ ఫైండింగ్? తలుపుల మీద కిటికీల మీద ఇప్పుడు వెళ్ళిన ఆ 4 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తేనెతో కలిపిన విషం బాటిల్ మీద చనిపోయిన ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. రూమ్ లో చాలా చోట్ల ఎవరివో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆమె హస్బెండ్ అయి ఉండొచ్చు. వాట్ అబౌట్ హిమ్? మిస్టర్ మోహన్ ట్రేస్ అవుట్ చేశారా? లేదు సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సార్. పోస్ట్ మార్టం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సార్, మిస్టర్ మోహన్ గారి ప్రింట్స్ ఆయన ఆఫీస్లో ఉంటుందేమో. Sure, you can do that. సార్. షల్ ఐ లీవ్ నౌ సార్? పోస్ట్ మార్టం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ Sir. చేయాలి. You get the postmortem report and come to my office. We will discuss there. వీలైతే మిస్టర్ మోహన్ ని డైరెక్ట్ గా కలవడానికి ప్రయత్నించండి. విషయం చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్స్ ని గమనించండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్.